పుష్యమి నక్షత్రంలోకి అడుగుపెడదాం. ఇది కొంచెం కఠినమైన నక్షత్రమే. పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రంలో ఏ పాదములో జన్మించినప్పటికీ కూడా దోషమే. కొంతమంది కొన్ని పాదాలకు దోషం లేదన్నారు, కానీ పుష్యమి నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినప్పటికైనా కూడా దోషంగానే పరిగణింపబడుతూ వచ్చింది. ఇది మనకు కమలాకరంలో చెప్తూ ఉంటారు. ప్రథమ పాదంలో పుట్టినట్టయితే మేనమామకు దోషం అన్నారు. 2, 3 పాదాలలో కనుక పుట్టినట్టయితే తండ్రికి దోషం అన్నారు. స్త్రీ పుట్టినట్టయితే తల్లికి దోషం. 4వ పాదం దోషమే. ఇలా పుష్యమి నక్షత్రంలో 4 పాదాలలో ఏ పాదములో జన్మించినప్పటికీ కూడా దోషమే. కాబట్టి దీనికి శాస్త్ర ప్రకారంగా పుష్యమి నక్షత్రానికి శాంతి చేయించుకోవాలి, పూజలు చేయించుకోవాలి. ఈ పుష్యమి నక్షత్రము శనికి సంబంధించినటువంటిది. పుష్యమి నక్షత్రానికి అధిపతి శని. వీళ్ళు మహాకోపిష్ఠులు. పుష్యమి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు మహాకోపిష్ఠులు. ఎందుకంటే శని కోపి కదా, అదే కోపం వీళ్ళకు ఉంటుంది. నిదానమైన పని చేసేవాళ్ళు, కామోద్రేకలు ఈ పుష్యమి నక్షత్రంలో పుట్టినటువంటి ఒక వ్యక్తులు. తర్వాత స్థిరమైనటువంటి ఒక బుద్ధి గలవారు. ఒకదాన్ని యందు వాళ్ళు కనుక నిర్ణయం, ఒక కార్యక్రమం మీద నిర్ణయం చేసుకున్నారంటే వేరే వాళ్ళు ఎవరు ఏది చెప్పినా ఆ కార్యక్రమం మంచిది కాదురా నాయనా చెయ్యకు అని చెప్పినా వినరు. ఆ కార్యక్రమాన్ని వాళ్ళ మనసులో స్థిరపడిందంటే ఆ కార్యక్రమాన్నే చేసుకుంటూ వెళ్ళబడేటువంటి ఒక వ్యక్తులు ఈ యొక్క పుష్యమి నక్షత్రంలో పుట్టినటువంటి స్థిరమైనటువంటి ఒక బుద్ధి కలిగినాడు. మంచి చదువు ఉంటుంది. మరి శని మంచి విద్యావంతుడు కదా, మామూలు వాడా? శని మంచి విద్యావంతుడు కాబట్టి మంచి విద్య ఉంటుంది. మంచి రూపవంతులై ఉంటారు. శరీరం కొంచెం లావుగా ఉంటుంది. ఇది మన ధార్మిక ప్రవర్తనలో కూడా ఉంటారు. దేవబ్రాహ్మణులను పూజించడము, యజ్ఞయాగాదులు చేయడము, యజ్ఞాలలో పాల్గొనడము, తీర్థయాత్రలు చేయడము, విలాసవంతంగా తిరగడము అనేటువంటిది ఈ పుష్యమి నక్షత్రంలో జన్మించినటువంటి ఒక వ్యక్తులు. వీరికి శని మహానుభావుడు, శనీశ్వరుడు దశాధిపతిగా ఉన్నాడు, శని అధిపతి. ఇకపోతే ఈ పుష్యమి నక్షత్రానికి పిప్పలి చెట్టు, ఇతనికి కూడా రావి చెట్టు అని చెప్పారు. ఆ రావి చెట్టుకు గనక పూజలు చేసినట్టయితే ఈ పుష్యమి నక్షత్రం యొక్క ప్రదక్షిణాలు చేసిన పుష్యమి నక్షత్రం యొక్క దోషం నివారణ అవుతుంది. ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం మనం కొంచెం మాట్లాడినా కోపానికి వచ్చేస్తారు. అక్కడి నుంచి లేచి పరిగెత్తి వెళ్ళిపోతుంటారు, మాకు సంబంధం లేదన్నట్టు. కాబట్టి మనం వాళ్ళతో జాగ్రత్తగా తిరుగుతూ ఉండాలి. ఇలాంటి పుష్యమి నక్షత్రము